ఈసారి క్రిస్మస్ ని ఎవరైతే బాగా సెలబ్రేట్ చేస్తారో వాళ్ళందరికీ శాంటా వచ్చి బహుమతులు ఇస్తాడు. అసలు నా దగ్గర ఎన్ని బహుమతులు ఉన్నాయో చూస్తారా? చూడండి, చాలా బహుమతులు ఉన్నాయి. ఈసారి క్రిస్మస్ ని ఎవరైతే బాగా సెలబ్రేట్ చేస్తారో ఈ శాంటా వచ్చి వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఫ్రాన్స్, విజయ్ మామ ఏం చెప్పాడు తెలుసా? ఎవరైతే ఈ క్రిస్మస్ ని బాగా సెలబ్రేట్ చేస్తారో శాంటా వచ్చి వాళ్ళందరికీ బహుమతులు ఇస్తాడంట. విజయ్ మామ ఇందాకే నాకు చెప్పాడు. ఈ క్రిస్మస్ ని నేను విజయ్ మామ ధూమ్ ధామ్ గా చేస్తాం చూడండి. మన షాపింగ్ అయిపోయింది చూసారా? క్రిస్మస్ షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మొత్తం అంతా ఫాస్ట్ గా డెకరేషన్ చేసి శాంటా వచ్చేస్తాడు. ఫైనల్లీ నేను చాప్ గడు కలిసి మొత్తం అంతా డెకరేషన్ చేసేసాం. అలాగే ఈ క్రిస్మస్ ని చాలా బాగా సెలబ్రేట్ చేసాం. అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేసామనేది మీకు తర్వాత చూపిస్తాను. అంతకన్నా ముందు ఒకసారి బ్యాక్ సైడ్ ట్రైన్ చూసారా? మనమైతే ఈసారి క్రిస్మస్ కి లైటింగ్ ట్రైన్ కూడా తీసుకొచ్చాము. మనం ఈసారి క్రిస్మస్ ని చాలా గ్రాండ్ గా చేసాం. ఎందుకంటే మనకి మన చాప్ గడు సహాయం చేశాడు కదా. అసలు ఎంత గ్రాండ్ గా చేసాం కాబట్టి శాంటా వచ్చి మనకి ఖచ్చితంగా గిఫ్ట్లు ఇస్తాడరా చాప్, చెప్తున్నానుగా. చూడండి, వీళ్ళందరూ ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. పైన హ్యాపీ క్రిస్మస్ అని రాశారు. ఇంకా చాలా బాగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేశారు. అందుకోసమే వీళ్ళకి 2 బహుమతులు ఇచ్చాను. విజయ్ మామ, నాకు శాంటా గిఫ్ట్ ఇచ్చాడు. చూసారా? నాకు శాంటా గిఫ్ట్ ఇచ్చాడు. ఎంతో కష్టపడి మేము ఈ క్రిస్మస్ ని చేసాం కాబట్టి శాంటా నాకు గిఫ్ట్ ని ఇచ్చాడు. చూసారు కదా, అసలు శాంటా మాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు, మేము ఈ క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసాం తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి.